హలో ఫ్రెండ్స్. బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ గారు మన దేశానికి చెందిన ఇద్దరు గొప్ప ప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధులు. కానీ మీకు తెలుసా? ఈ ఇద్దరి మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. కుల వ్యవస్థ విషయంలో వారి మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు, వాదనలు జరిగాయి. ఎవరు సరి, ఎవరు తప్పు? ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలను, సిద్ధాంతాలను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. రండి తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహార్ కులంలో జన్మించారు. ఇది ఒక దళిత కులం. చిన్ననాటి నుంచి ఆయన కుల వివక్షను ఎదుర్కొన్నారు. ఉదాహరణకు ఆయన చదువుకున్న పాఠశాలలో ఆయన మరియు ఆయన అన్న మాత్రమే దళిత విద్యార్థులు. వారు పాఠశాలలో కూర్చోవడానికి ఇంటి నుండి సంచులు తెచ్చుకోవాలని చెప్పారు. పాఠశాలలో ఉన్న అదే నల్లా నుండి నీళ్లు తాగడానికి అనుమతి లేదు. ప్రత్యేకంగా ఒక నీటి కుండ ఉన్నప్పటికీ దాని నుంచి కూడా తాగడానికి అనుమతించలేదు. పాఠశాల ప్యూన్ వచ్చి వారి చేతిలో నీళ్లు పోసేవాడు. ఒకవేళ ఆ ప్యూన్ రాకపోతే భీమరావు మరియు ఆయన అన్న రోజంతా దాహంతో ఉండాల్సి వచ్చేది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా డాక్టర్ అంబేద్కర్ గారి అన్న చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. కానీ అంబేద్కర్ గారు కష్టపడి చదివారు. బరోడా మహారాజు నుండి స్కాలర్‌షిప్ పొందారు. ఆ తర్వాత కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నారు. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పూర్తి చేశారు. ఆయన ఆర్థిక శాస్త్రం మరియు న్యాయశాస్త్రం చదివారు. ఇంతటి ఉన్నత విద్య పొందినప్పటికీ ఆయన జీవితంలోని ప్రతి దశలో కుల వివక్షను ఎదుర్కొన్నారు. అందుకే కుల వివక్షను, అస్పృశ్యతను ఆయన తీవ్రంగా ద్వేషించడంలో ఆశ్చర్యం లేదు. ఆయనకు కుల వ్యవస్థపై అంత ద్వేషం ఉండేది కాబట్టి కుల వివక్షను ఆచరించిన హిందువులను మాత్రమే కాదు, హిందూ మతాన్ని కూడా ఆయన బహిరంగంగా విమర్శించారు. ఆయన రచనలలో హిందూ మతం పైన కాకుండా ఇస్లాం మతం పైన కూడా ప్రశ్నలు వేశారు. ఆయన సంస్కృతం కూడా చదివారు. వేదాలను విలువలేని గ్రంథాలు అని వ్యాఖ్యానించారు. కులం ఉన్నంత కాలం బహిష్కృత వర్గం ఉంటుందని నమ్మకం ఆయనది. కేవలం కుల వివక్షకు వ్యతిరేకంగా మాత్రమే కాకుండా కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలి అని కోరుకున్నారు. మరోవైపు మహాత్మా గాంధీ గారు ఒక ధార్మిక హిందువు. ఆయన సిద్ధాంతాలు, పోరాట విధానాలు మతం నుండి ప్రేరణ పొందినవే. భగవద్గీతను ఆయన తన ఆధ్యాత్మిక నిఘంటువుగా భావించేవారు. అన్ని మతాలను గౌరవించి సామరస్యాన్ని కోరుకున్నారు. సాధారణంగా ఒక మతపరమైన వ్యక్తి తన మతాన్ని ప్రశ్నించడు. అందుకే గాంధీజీ ప్రారంభ దశలో ఆలోచనలు చాలా సాంప్రదాయబద్ధమైనవి. కుల వ్యవస్థ హిందూ మతానికి మూలభూతమైనదని ఆయన నమ్మేవారు. 4 వర్ణాల వ్యవస్థ సహజమైనదిగా భావించారు. అన్ని వర్ణాలు సమానమైనవే అని ఆయనే చెప్పేవారు. ఏ వర్ణం మరొక దానికంటే గొప్పది కాదని భావించారు. అయితే అస్పృశ్యత మాత్రం హిందూ మతంలో భాగం కాదని చెప్పారు. అస్పృశ్యత హిందువుల పాపమని ఆయన భావించారు. అందుకే 1932లో ఆల్ ఇండియా యాంటీ అన్‌టచబిలిటీ లీగ్‌ను స్థాపించారు. తరువాత దానిని హరిజన్ సేవక్ సంఘంగా మార్చారు. 1934 కేరళలోని వైకోమ్ జిల్లాలో వైకోమ్ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అక్కడ దళితులపై వివక్ష కొనసాగుతుండేది. పెరియార్ లాంటి ప్రముఖ సామాజిక సంస్కర్తలు కూడా ఇందులో పాల్గొన్నారు. అంబేద్కర్ మరియు గాంధీజీల సిద్ధాంతాలలో తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. గాంధీజీ ప్రారంభ ఆలోచనలు సమస్యాత్మకమైనవే. ఆయన చాలా సంప్రదాయవాది, సంరక్షణాత్మకుడు. అంతేకాక కుల వ్యవస్థను బహిరంగంగా విమర్శించలేదు. 1920లలో అంతర్కుల వివాహాలు, కలిసి భోజనం చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. యాదృచ్ఛికంగా గాంధీజీ కుమారుడు మణిలాల్ ఫాతిమా అనే ముస్లిం యువతిని ప్రేమించాడు. గాంధీజీ ఆ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 1927లో ఆయన రెండో కుమారుడు దేవదాస్ లక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఆమె వేరే కులానికి చెందినదని గాంధీజీ వ్యతిరేకించారు. బనియా బ్రాహ్మణ వివాహాన్ని ఆయన అంగీకరించలేదు. కానీ పూర్తి నిజం చెప్పాలంటే కాలక్రమేణా గాంధీజీ ఆలోచనలు మారాయి. 1932లో ఆయన అంతర్కుల వివాహాలపై అభిప్రాయం మార్చుకున్నారు. తాను తప్పు చేశానని స్వయంగా అంగీకరించారు. కుల పరిమితులు హిందూ సమాజాన్ని బలహీనపరుస్తున్నాయని చెప్పారు. అందుకే తదుపరి సంవత్సరం దేవదాస్ లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. 1946 నాటికి పరిస్థితి ఎలా మారింది? తన ఆశ్రమంలో ఒకరు హరిజన్ కాకపోతే పెళ్లికి అనుమతి ఇవ్వనని గాంధీజీ అన్నారు. సాధ్యమైతే అమ్మాయిలందరూ హరిజన్ యువకులను పెళ్లి చేసుకోవాలని ప్రోత్సహిస్తానన్నారు. మరోవైపు 1935 అక్టోబర్లో ఒక సభలో అంబేద్కర్ గారు హిందూ మతాన్ని విడిచిపెడతానని ప్రకటించారు. మొదట సిక్కు మతంలోకి మారాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. మరో ప్రధాన వివాదం ప్రత్యేక నియోజకవర్గాలపై. ప్రత్యేక నియోజకవర్గం అంటే ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే పోటీ చేయడం.
అదే వర్గం మాత్రమే ఓటు వేయడం. ఈ రోజు ఉన్న విధానం ఇలా ఉంటుంది. మీ నియోజకవర్గంలో ఎంపీకి ఓటు వేస్తారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు వేయవచ్చు. కానీ ప్రత్యేక నియోజకవర్గాల్లో ముస్లిం, సిక్కు, క్రైస్తవ్య అభ్యర్థి ఉంటే ఆ మతానికి చెందిన వారే ఓటు వేయగలరు. మిగతా వారికి ఓటు హక్కు ఉండదు. ఒక ఆసక్తికరమైన విషయం తెలుసా? 1909లో బ్రిటిష్ పాలనలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చారు. 1919లో క్రైస్తవులు, సిక్కులు, ఆంగ్లో ఇండియన్లు ప్రత్యేక నియోజకవర్గాలు పొందారు. అంబేద్కర్ గారు కూడా దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని కోరారు. కానీ గాంధీజీ దీనికి పూర్తిగా వ్యతిరేకం. 1931 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీజీ బ్రిటిష్ ప్రభుత్వానికి దళితులు హిందువులే అని చెప్పారు. వారికి మైనారిటీ హోదా ఇవ్వకూడదన్నారు. అంబేద్కర్ మాత్రం దళితులను మైనారిటీలుగా గుర్తించాలని కోరారు. చివరకు బ్రిటిష్ ప్రభుత్వం డివైడ్ అండ్ రూల్ విధానాన్ని ఉపయోగించింది. 1932లో రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటించాడు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు మంజూరు చేశాడు. గాంధీజీ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ ఐక్యత దెబ్బతింటుందని చెప్పారు. అందుకే ఉపవాసం మొదలుపెట్టారు, ప్రాణత్యాగం వరకు. దీంతో అంబేద్కర్ తీవ్ర ఒత్తిడిలో పడ్డారు. చివరికి పూణే ఒప్పందం జరిగింది. ఇది పాఠ్య పుస్తకాలలో మీరు చదివే పూణే ఫ్యాక్ట్. చివరికి సంయుక్త నియోజకవర్గాలపై ఒప్పుకున్నారు. అభ్యర్థి దళితుడే అవుతాడు, కానీ ఓటు హక్కు అందరికీ ఉంటుంది. 71 సీట్లకు 148 పెంచారు. అంబేద్కర్ గారి నినాదం చాలా స్పష్టం: చదువు, పోరాటం, సంఘటనం. 1927 మహద్ సత్యాగ్రహం ఇందుకు ఉదాహరణ. నీళ్లు తాగడానికే పెద్ద అల్లర్లు జరిగాయి. అదే ఏడాది డిసెంబర్ 25న మనుస్మృతి దహనం చేశారు. ఫ్రెంచ్ విప్లవం ప్రభావం: స్వేచ్ఛ, మానవత్వం, సౌభ్రాతృత్వం ఇవన్నీ మనం సాధారణంగా తీసుకుంటాం. అమెరికాలో కూడా ఇవన్నీ వెంటనే రాలేదు. హిందూ కోడ్ బిల్ మహిళల హక్కుల కోసం పెద్ద అడుగు. అంబేద్కర్ గారి ఆలోచనల నుంచి మనం చాలా నేర్చుకోవాలి. నిజమైన నివాళి అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అమలు చేయడం. ఈ రోజు కూడా కుల వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. అంతర్కుల, అంతర్మత వివాహాలు ఇంకా తిరస్కరణే. సమాజాన్ని, దేశాన్ని ఐక్యంగా ఉంచాలంటే ఇవి అవసరం అని గాంధీ మరియు అంబేద్కర్ ఇద్దరూ అంగీకరించారు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో రాయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.